జ్ఞాపకం చేసుకోండి. మన పిల్లలకు మనం నేర్పించవలసింది ఏంటిది? అసలు మన పిల్లలకు మనం ఏమని చెప్పాలి? భోజనపు బల దగ్గర కూర్చొని సౌలు తన కుమారుడితో మాట్లాడిన మాట ఎంత భయంకరం అంటే, పరిశుద్ధ గ్రంథంలో అలాంటి మాట మరెక్కడ ఇంత భయంకరంగా వాడినట్లు ఎక్కడ మనకి కనపడదు. ఏమంటే పిల్లల దగ్గర తల్లిదండ్రులు వచ్చించవలసినటువంటి మాటలు, ఏమంటే పలకవలసినటువంటి మాటలు, వారికి నేర్పవలసినటువంటి మాటలు, వారికి చెప్పవలసినటువంటి మాటలు ఆ విధానం కానే కాదు. బిడ్డలకు తల్లిదండ్రులు ఏమంటే నేర్పించవలసినటువంటి విధానం ఏంటంటే వారిని సన్మార్గములో, చక్కటి మార్గంలో వారిని నడిపించాలి. అందుకే వాక్య భాగంలో రాయబడినటువంటి మాట, తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. అంతేగాని దుర్మార్గులు గారి అది చెయ్యి ఇది చెయ్యి అని నా మాటను ఈ నీ మాటను అని ఒకవేళ గనక నీ బిడ్డలకు నేర్పిస్తే వాళ్ళు ఏమవుతారో తెలుసా? నిన్ను మాదిరిగా తీసుకొని, లేకపోతే నిన్ను యొక్క మాదిరిగా పెట్టుకొని వాళ్ళు నడుస్తూ వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి? దుర్మార్గం అయిపోతాయి కదా. వారు దేవుని సన్నిధిలో ఎదుగుతారా? దేవుని ఇంట్లో నమ్మకస్తాన్ని సంపాదించుకుంటారా? యాకోబు తన కుమారుడైనటువంటి ఏశావును పెంచిన తీరు అతన్ని ఐగుప్తు దేశమునకు రాజుగా నిలబెట్టింది.